నయనతార త్రిష మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా? ఈ రేస్ లో నయన్ కంటే త్రిషనే ఓ అడుగు ముందుందా? లేడీ సూపర్ స్టార్ పెడుతున్న కండిషన్స్ త్రిషకి ఎలా వరంగా మారుతున్నాయి? అసలు త్రిష పాజిటివ్స్ ఏంటి, నయన్ చేస్తున్న తప్పులేంటి? బడా స్టార్స్ అంతా చెన్నై చంద్రానికి ఓటేయడం వెనుకున్న మ్యాటర్ ఏంటి? జస్ట్ వాచ్ ఇట్. చెన్నై చంద్రం త్రిషకు 40 దాటాక మహర్దశ మొదలైంది. కోవిడ్ కు ముందు వరకు ఈ లేడీకి అవకాశాలు లేవు. కెరీర్ కథం అనుకున్నారంతా. ఓ టైంలో పెళ్లికి కూడా సిద్ధమైంది. కానీ అదేంటో ఉన్నట్టుండి త్రిష రేంజ్ మారిపోయింది. పొన్నియిన్ సెల్వన్ దెబ్బకి నేషనల్ వైడ్ గా క్రేజ్ ఏర్పడింది. ఒకేసారి 10 సినిమాలకు కమిట్ అయ్యే ఛాన్స్ ని తెచ్చిపెట్టింది. తమిళంలో 3 ప్రాజెక్ట్స్ చేస్తున్న త్రిష తెలుగులో విశ్వంభరతో రీఎంట్రీ ఇస్తోంది. అలాగే మల్లువుడ్ లో 2 సినిమాలు చేయడానికి ఓకే చెప్పింది. ఇందులో విశ్వంభర హిట్ అయితే తెలుగులో మళ్లీ త్రిష బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికీ ఒక 2 తెలుగు దర్శకులు ఈ బ్యూటీతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇక నయనతారకు వెళ్లవలసిన ఛాన్సులు కూడా త్రిషకే వెళ్తున్నాయని కోలీవుడ్ టాక్. దీనికి కారణం నయన్ ప్రమోషన్స్ కు రాదు, డేట్స్ ఇష్యూస్ ఎక్కువ. త్రిష ఈ విషయంలో ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. రెమ్యునరేషన్ కూడా 6 నుంచి 10 కోట్ల మధ్యలోనే ఉంటుంది. నయన్ లేడీ ఓరియంటెడ్ కథల వైపు ఫోకస్ చేస్తే త్రిష రెండూ కవర్ చేస్తోంది. ఇలా నయనతార మైనస్సుల్ని త్రిషకు ప్లస్ గా మార్చుకుంటోంది. కోల్డ్ వార్ లో తనదే పై చేయిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది.